హలో అండి. పెసరపప్పుతో కుడుంబూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం మనం పెసరపప్పును నానబెట్టుకొని ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఉంచేసుకుంటాం. తర్వాత మనం కుడుము ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఈ పప్పుని అంతటినీ కూడా మనం చక్కగా ఈ పిండిని ఇలా కుడుము రూపంలో పెట్టేసుకుంటాం. కుడుము అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని ఇలా మొత్తం ఉండలు లేకుండా నీట్గా దీన్నంతా కూడా సపరేట్ చేసేస్తాం. మనం అదే ఆవిరి కుడుము ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో మనం పెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అయితే తర్వాత షుగర్ తీసుకొని మనం ఇలా బాయిల్ చేసుకోవాలి. ఆ షుగర్లో కొద్దిగా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. అయితే మెజర్మెంట్ షుగర్ ఎలా తీసుకోవాలంటే మనం ఎంత మెజర్మెంట్లో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో అంతే మెజర్మెంట్లో మనం షుగర్ కూడా తీసుకోవాలి. లేదు మాకు కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా మరిగేంత వరకు కూడా పాకం లైట్గా వచ్చేంత వరకు చూసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ఏవేవైతే వేసుకోవాలనుకుంటున్నామో లైట్గా చిన్నగా కోసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేడి చేసేసుకుంటాం. అలాగే యాలకులు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటాం. అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా గరిటె సహాయంతో కలుపుకుంటూ ఉంటాం. అలాగే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తురుమును కూడా అదేవిధంగా నెయ్యిలో చక్కగా వేడి చేసి ఆ నెయ్యితో పాటుగా ఇవి ఏవైతే మనం వేడి చేసుకున్నామో అవన్నీ కూడా ఇందులో కలిపేయాలి. అలాగే షుగర్ను కూడా మనం పాకం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా ఇందులో మిక్స్ చేస్తా మొత్తాన్ని కూడా ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలిపి కొద్దిగా చల్లగా అయినాక చేత్తో కలుపుకుంటాం. తర్వాత అలాగే చేత్తో కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా ఉండల్లా చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. మినిమం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా పిండి అంతటినీ కూడా మనం ఇలా రౌండ్ బాల్స్లా చేసేసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. అంటే అదే బూర్లకి మనం ఏదైతే రౌండప్గా వేసుకుంటామో ఆ సోయ్ అనేది రెడీ చేసుకోవడానికి ఇలా బెల్లాన్ని చక్కగా మనం వాటర్ వేసి మరగపెట్టి వాటర్ తీసుకుంటాం. దాని తర్వాత అందులో మనం ఏ పిండిలు యాడ్ చేసుకోవాలంటే మనం మినప్పప్పుని నానబెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసి ఆ బ్యాటర్తో పాటుగా గోధుమ పిండిని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా చక్కగా ముద్దగా వచ్చేటట్టు కలుపుకుంటాం. ఇది ఇలా చేయటం వల్ల బూర్లికి ఇది అనేది చాలా బాగా పడుతుంది, అలా పేడించడం వల్ల చేతులతో. నెక్స్ట్ అలాగే మనం కొంచెంగా ఆ బెల్లం వాటర్ని ఈ మినప్పిండిలోకి అలాగే గోధుమ పిండిలోకి యాడ్ చేసుకొని మనకి బూర్లు ఎంత క్వాంటిటీలో అయితే ఉన్నాయో అంత పిండిని చక్కగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు కూడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏవైతే రౌండ్గా చేసుకున్నామో అవన్నిటిని కూడా ఈ సోయిలో వేసేసి బాగా మునిగేంత వరకు ఎంతైతే మనకు బౌల్ సైజు ఉందో ఎన్ని పడితే అన్నీ అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ మరిగిన దాన్ని బట్టి మనం చూసుకొని వీటన్నిటిని కూడా అందులో చక్కగా వేసేసుకోవాలి. 1 బై 1 ఇలా పిండి అనేది జారకుండా ఆయిల్లోకి పక్కకు వెళ్ళకుండా నీట్గా 1 బై 1 అనేది ఇలా ఆయిల్లో వేసుకుంటూ వేగించుకోవాలి. అయితే ఫస్ట్ ఆయిల్ అనేది పెద్ద మంటలో ఉంచి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాక మీడియంలోకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా మనం పెనంలోని ఒకదానికోటి అంటుకోకుండా దూరంగా ఇలా చక్కగా ఎన్ని పడితే అన్నీ ఇలా వేసేసుకోవాలి. 1 సైడ్ బాగా మనకి ఉడికినాక మాత్రమే 2వ సైడ్ టర్న్ చేసుకోవాలి, లేదంటే మనకి కింద పెనంకి అంటుకుంటుంది. సో ఇలాగా 1 సైడ్ బాగా మనకి కాగింది అన్నాక దాన్ని టర్న్ చేసుకుంటే బూర్లు అనేవి చక్కగా అంటుకోకుండా ఫ్రీగా వస్తాయి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేపించి పెట్టుకోవాలి. తర్వాత మనకి వేగాయి అన్నది తెలుస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అన్నిటిని కూడా చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. క్వాంటిటీ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే ఈ బూర్లు అనేవి చాలా మెత్తగా నీట్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.